దేవుడు చెప్పినటువంటి మాట సత్యమని ఆదాము నమ్మాడు, కానీ హవ్వ దగ్గర మాత్రం మెతకుంది. ఎందుకు తినొద్దన్నాడు? అది తింటే మాకేమన్నా మేలు జరిగిద్దేమో అని దేవుడు చెప్పిన మాట సత్యమని నమ్మక అనుమానించింది. ఆ అనుమానం అనే దాన్ని ఆమెలో దేవుడు చూశాడు. ఎవరిలో అయితే ఈ అటు ఇటు కాకుండా కొంతమంది అంటారు, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేం చేశాడు, నన్ను ఇలా ఎందుకు చేశాడు, అలా ఎందుకు చేశాడు, అట్టెందుకు చేశాడు, ఇట్టెందుకు చేశాడు అని కొంతమంది అడుగుతారు. ఇలా అడిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా కొంతకాలానికి విశ్వాసాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మీలో ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వచ్చిందా? దేవుడు నాకు ఏం చేశాడని ఎప్పుడన్నా అన్నారా? ఒకవేళ ఆ మాట నీ నోటికి వస్తే నీకు పరీక్షలు ఎక్కువ అవుతాయని గుర్తుపెట్టుకో. నీకు ఇంకా శోధనలు ఎక్కువ అవుతాయి, నీకు ఇంకా శ్రమలు విస్తరిస్తాయి. దేవుడు నాకేం చేశాడు, దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు, దేవుడు నన్ను ఎందుకు అలా చేశాడని దేవుని విశ్వాస్యతను, దేవుని నమ్మకత్వాన్ని, దేవుని ప్రేమను, శక్తిని శంకించి నువ్వు మాట్లాడే కొద్దీ నీకు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కన్ఫామ్. ఇంకా చెప్పాలంటే దేవుడి మీద నీకు ఇంకా ఇరిటేషన్ పుట్టేటట్టు దేవునికి విరుద్ధంగా మాట్లాడే వ్యక్తులు నీకు దగ్గర అవుతూ ఉంటారు. సర్పపు బోధ ఇంకా నీకు దగ్గరకు వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? దేవుడే అనుమతిస్తాడట. ఇది భయంకరమైన విషయమా కాదా? దేవుడే అనుమతించడం ఏమిటంటే, నీలో మెతక బుద్ధి కనపడినప్పుడు ఉంటే ఇటన్నా పరిపూర్ణంగా ఉండాలా, లేదా అటన్నా పరిపూర్ణంగా ఉండాలా, అటు ఇటు కాకుండా ఊరుకోడు. అందుకే నీ రంగును నిగ్గు తేల్చడానికి నీ దగ్గర మెతక కనపడిందంటే నీకు ఒత్తిడి పెరిగిద్ది. మెతక లేదు, నా దేవుడు చెప్పినవి సత్యం, నేను నమ్ముతున్నా, నేను వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు, నా దేవుని సత్యంలోనే నేను నిలిచుంటా, నాకు సత్యమే కావాలి, సత్యమై ఉన్న యేసే కావాలి, ఆయన ఉపదేశించిన సత్యమే నాకు కావాలి అని ఎవరైతే దీక్షాబద్ధులే రోషం కలిగి ఉంటారో వాళ్ళని ఇక దుర్బోధ తాకనైనా తాకదు. ఎందుకు సర్పబోధన విననిచ్చాడు? మెతక చూశాడండి హవ్వ దగ్గర. సత్యమును నమ్మలా, దుర్నీతి అందు అభిలాష చూపించింది. కాబట్టి ఇప్పుడు ఎవరు కావాలి? ఇప్పుడు ఆమెకి అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తి పంపబడాలి. అదే మాట తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 14 వచనం నుంచి చదివితే, 11 నుంచి 14 లేదా 14 చదువు. హవ్వ మోసపరచబడి, స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14 వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఇప్పుడు మోసపరచబడింది అంటే ఇప్పుడు మోసం చేసే శక్తిని ఎవరు అనుమతించారు? ఎందుకు అనుమతించాడు? మెతక బుద్ధి, చెంచలపు బుద్ధి, స్థిరము లేని బుద్ధి, అటు ఇటుగాని బుద్ధి, ఆసోది బుద్ధి. స్తోత్రం. ఇప్పుడు ఆయన తినొద్దన్నాడు అంటే వద్దు, ఇక దేవుడు వద్దన్నాడు అంటే వద్దు, అంతే. దేవుడు చెప్పింది సత్యం అని భర్త చెప్పాడుగా, వదిలేయాలిగా. ఎందుకు వద్దన్నాడు? తింటే ఏమైద్ది, అన్నీ తినమని అదొక్కటే ఎందుకు వద్దన్నాడు? ఏమండి, అది తింటే మనకి ఏదన్నా బెనిఫిట్ ఉందేమోనండి. పిలిచాను నర్మై, మనకేదన్నా ప్రయోజనం ఉంటే దేవుడు తినమని చెప్పడా? అది వద్దన్నాడంటే ఏంటి? ప్రమాదం అని. నాకెందుకు దేవుడి మాట మీద డౌట్ కొడుతుందండి. బయట పెడితే ఊరుకోడుగా, బిడ్డ లోపల పెట్టుకుంది. నాకెందుకు దేవుని మాటల మీద డౌట్ కొడుతుందండి. ఏమో మనసులో డౌట్ కొట్టింది, ఏమో బుద్ధి విషయంలో ఆయనకి డౌట్ కొట్టింది. ఎవరికి? అప్పుడు దేవుడు ఏమనుకున్నాడు అక్కడ? నాకెందుకో హవ్వ సైకాలజీ మీద డౌట్ కొడుతుంది.
నాకెందుకో పురుషుడోకే కానీ స్త్రీ తేడా అనిపిస్తుంది. తేలుస్తా. ఒరే సర్పం, ఇప్పుడు పోరా. ఎవరు సర్పంగాడు? సైతానుగాడు. వాడు వెళ్ళటానికి దారి కంచె తీశాడు, వాడు ఎంటర్ అయ్యాడు. ఎవడోడు? మోసపరిచే శక్తి వాడు, మోసం చేసే మోసగాడోడు. వాడి బతుకంతా మోసం చేయటమే. చూడు, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల. చాలు, వాడి పని ఏంది? మోసము చేసేవాడు, మోసపుచ్చేవాడు. మరి అక్కాయికేమో మరి దేవుడు చెప్పిన సత్యబోధ మీద నమ్మకం లేదు. అక్కాయికేమో అబద్ధం అంటేనే ఇష్టం. అక్కాయి మైండ్ చెప్పను నేను, మన అక్కాయి అవ్వక్కాయి అబద్ధాలు చెబితేనే గట్టిగా ముడేసుకుంటుంది. చెబుతున్న బుద్ధి, కొంతమంది బుద్ధి దరిద్ర బుద్ధి. సత్యం చెబితేనే మంట పుట్టిద్ది, గుండెల్లో మంట పుట్టిద్ది సత్యం చెబితే. పురుషుడు గట్టిగా ఉన్నప్పుడు స్త్రీ కూడా ఆయన మాటను బట్టి అలా ఉండాలి. కానీ హవ్వ అలా లేదు. దేవుని క్యారెక్టర్ని అనుమానించింది. దేవుడు చెప్పింది సత్యమో అసత్యమో అనుకుంది. మెతక బుద్ధి బయట పెట్టింది. సైతాన్ ఎంటర్ అయ్యాడు. ఎవరి దగ్గరికి ఎంటర్ అయ్యాడు? ఆదాము దగ్గరికి ఎంటర్ అయ్యాడా? హవ్వ దగ్గరికి ఎంటర్ అయ్యాడా? ఎందుకని ఎంటర్ అయ్యాడు? ఎక్కడ మెతక దొరికిద్దో అక్కడికి వెళ్తాడు వాడు. ఇది దొరికింది, ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు చూడు, వాడు చేంజ్ అవుతున్నాడు తెలుసా? ఏమకి ఏ మాటలైతే నచ్చుతాయో, ఏ మాటలైతే బాగుంటాయో అయ్యే చెబుతున్నాడు వాడు. ఏదైతే అనుకుంటుందో, ఏమనుకుంటుంది? దేవుడు తేడా అనుకుంటుంది. దరిద్రపది మొత్తానికి దరిద్రం తెచ్చిపెట్టింది. కనపడితే చెబుతారు, రేపు కనపడిదిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు? అట్ట తిడతావేందని ఆ దరిద్రపతి అంటే? మరి మన ముసల్దే, ఎవరో ముసలిదే కాదు, మన ముసలిదే, మన మూల ముసలిది. రేపు అడుగుతా, నేనే వదిలిపెట్టను. అట్లా ఎందుకు చేసావని అడుగుతా. ఒకవేళ నాకు అక్కడ పర్మిషన్ ఇస్తే దేవుడు, అప్పుడు ఏమంటుంది? నేను ఎన్నో మనవడం ఆమెకి వచ్చిందైతే ఆమెలో నుంచే. పంచుకు పుట్టిన రక్తం అయితే ఆ రక్తమే, వాళ్ళిద్దరు రక్తమే మనలో ఉంది. అంతే. మళ్ళీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు కన్నారు మనల్ని? వాళ్ళేగా మొత్తం ఉత్పత్తి చేసినంత వాళ్ళేగా సరుకు మొత్తాన్ని. స్తోత్రం. శ్రద్ధగా చెప్పండి. మీ పని అయిపోయినట్టు ఉంది కదా, ముగించేసేదేగా. కానీ ఒక కీలకమైన మాట మీ దృష్టికి తీసుకొచ్చి, ఎప్పుడైనా దేవుణ్ణి అనుమానించటం అనేది కానీ సందేహించటం అనేది కానీ ఏ కోశానన్న మనలో ఉంటే ఒరిజినల్గా సైతాన్ ఎంటర్ అవుతాడు. ఇప్పుడు ఆమెకి మోసపు మాటలు ఇష్టం అంటే, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారా సమాజంలో అంటే? ఉన్నారు. వాళ్ళు ఉన్నందుననే ఇన్ని సర్పబోధలు భూమి మీదకి వచ్చేటట్టు దేవుడు అనుమతించాడు. వాళ్ళకి సత్యం పట్ల ఇష్టం ఉండదు, సత్యాన్ని నమ్మటానికి ఇష్టం ఉండదు. వాళ్ళకి అబద్ధం అంటే ఇష్టం, వాళ్ళకి అబద్ధం అంటే ప్రేమ. దుర్నీతి యందు అభిలాష. ఈ మాటని స్టార్టింగ్లోనే నా మనసులోకి తీసుకొచ్చాడు దేవుడు. రే జాగ్రత్త, సత్యాన్ని ప్రేమించే మనసు కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. నువ్వు సేవకత్వానికి వస్తున్నావు కనుక ప్రతిదీ స్పష్టంగా నేను తెలుసుకోవాలి, సత్యమే నాకు కావాలి అనే దీక్ష బోనాలి కుమారుడా అని చెప్పాడు దేవుడు. అందుకే ఎప్పుడు ఆ పాట పాడుకునేది, సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నా ఆశయ్యా, సత్యం నాకు తెలియాలని సత్యంలో నేను నడవాలని నా ఆశయ్యా, సర్వ సత్యంలో నీ నడుపుటకు పంపబడిన వాడా, ఇప్పుడే దిగి రమ్మ
చూపుటకు పంపబడిన వాడ ఇప్పుడే దిగి రమ్మయ్యా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను కలసి ఉండాలయ్యా, మనం కలసి ఉండాలయ్యా, కలసి ఉండాలయ్యా, మనం కలిసి ఉండాలయ్యా. దేవునికి మహిమ. ఏం కావాలి మనకి? ఏం తెలియాలి? ఎంతమందికి రోషం ఉంది ఆ విషయంలో? నాకు సత్యమే కావాలి, సత్యంలోనే నేను ఉండాలి. నా చెవికి వినబడిన సర్పపు బోధలను నేను ఇష్టపడను, లక్ష్య పెట్టను. సత్యానికి భిన్నమైన బోధ నా చెవిన పడితే నేను ఊరుకోను అనే రోషం ఎంతమందికి ఉంది? అది కావాలి. అలాంటి వాళ్ళు కావాలి దేవునికి. నువ్వు పాస్టర్వి, నువ్వు సేవకుడివి, సేవకురాలివి. ఒక సమూహము నీకు అప్పగించేటప్పుడు దేవుడు ఖచ్చితంగా దీన్ని చూస్తాడు. నిజంగా నువ్వు సత్య విషయంలో రోషం కలిగి, భారం కలిగి, పట్టుదల కలిగి, దేవుని నీతి విషయంలో ఆసక్తి కలిగి ఉంటే నీకు దేవుడు ఆత్మలను ఇవ్వటమే కాదు, ఆ ఇచ్చిన ఆత్మల్ని స్థిరపరుస్తాడు. వారు అనేకులకు దీవెనకరంగా ఉండేటట్టు నా దేవుడు చేస్తాడు. ఎందుకంటే ఒక కాపరిగా నీ నీతి అది, నీ నమ్మకత్వం, నీ నిజాయితీ, నీ బాధ్యత అది. ఒక్కొక్క ఆయన అంటాడు, బోధలతో నాకు పని లేదంటాడు. ఎవరేం బోధ చేస్తే నాకెందుకు అంటాడు. మరి సంఘానికి ఏం నేర్పిస్తావు? డాక్టిన్స్తో నాకు అవసరం లేదంటాడు, సిద్ధాంతంతో నాకు అవసరం లేదంటాడు. సిద్ధాంతంతో అవసరం లేదనే వాడు ఏం సేవకుడు? వాడి ద్వారా కట్టే సంఘం రేపు అగ్ని పరీక్షలో ఎలా నిలబడిద్ది? ఎలా నిలబడిద్ది? పునాది ఉన్న ఇల్లు నిలబడిద్ది, పునాది లేని ఇల్లు కుప్పగూలిపోయిద్ది. రేపు అగ్ని పరీక్షలో నిలబడాలంటే సత్య సంబంధమైన పునాది, సత్య సంబంధమైన పునాది మీద కట్టాలి. అది 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం ఇస్తున్న సాక్ష్యం. ప్రతివాడు ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. కొరింథీలోకి రాసిన 1 పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి చూడు. కాబట్టి వృద్ధి 8వ వచనం నుంచి చదువు కిందికి. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము ఉచ్చుకొనును. తర్వాత చదువు. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పైన శిల్పకారుని వల్ల నేను పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. అయిపోలా. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అద్దుగో ఓ సేవకుడా, ఓ విశ్వాసి, మనము కట్టినటువంటి పనిని, పరిచర్యను దేవుడు తన అగ్ని చేత పరీక్షింపబోతున్నాడు. ఓ విశ్వాసులారా, మీరు ఏ విశ్వాసములో కట్టబడ్డారో మీ పునాదేంటో దేవుడు అగ్నిలో పరీక్షించబోతున్నాడు. అలా అగ్ని పరీక్ష నీకు వచ్చినప్పుడు నువ్వు నిలబడతావు చూడు. నీ పునాది గట్టిది, పని నిలిచి ఉన్నది, బహుమానం ఉన్నది నీకు. కొంతమంది బుద్ధి, మంచోడు బుద్ధి మాంసం దగ్గరని స్తోత్రం. కొంతమంది బుద్ధి కొన్ని ప్రతికూలతల్లో బయటపడిద్ది.